ఓం నమో వెంకటేశాయ. నమస్తే అద్దంకి. నా పేరు శ్రీనివాస్ గోవింద. అద్దంకి రైల్వే లైన్ రావాలని, అద్దంకి రైల్వే స్టేషన్ కావాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో అద్దంకి ప్రజల తరపున మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లాల్సిన కొన్ని రైల్వే ప్రపోజల్ లైన్స్ ఉన్నాయి. మేము ఆలోచన చేసింది ఏంటంటే, అద్దంకి అనేది ఒక సెంట్రిక్ పాయింట్. అద్దంకి నుండి హైదరాబాద్కి ఎంత దూరమో, అద్దంకి నుండి చెన్నైకి అంతే దూరం. హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ, చెన్నైకి వెళ్ళవలసినటువంటి వాళ్ళు కానీ, సో అద్దంకి పిడుగురాళ్ళ వరకు రైల్వే స్టేషన్ ఉంది. సో ప్రపోజల్ నెంబర్ 1, పిడుగురాళ్ళ నుండి అద్దంకి, అద్దంకి నుండి ఒంగోలు. సో రైల్వే లైన్ కావాలి. ప్రపోజల్ 1. ప్రపోజల్ 2, అమరావతి అనేది ఏపీ క్యాపిటల్ కాబట్టి అమరావతి నుండి సత్తెనపల్లి, సత్తెనపల్లి నుండి నరసరావుపేట, నరసరావుపేట నుండి బల్లికొరవ నుండి అద్దంకి, అద్దంకి నుండి ఒంగోలు. ప్రపోజల్ నెంబర్ 2. ఈ రైల్వే రూట్ మ్యాప్ అనేది చాలా నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా దృష్టిలో ఉంది, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారికి. ప్రపోజల్ 3, మన బాపట్ల ఎంపీ గారు తేనేటి కృష్ణప్రసాద్ గారు కూడా బాపట్ల నుండి వయా అద్దంకి మార్కాపురం వైపు రైల్వే లైన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను. ప్రపోజల్ నెంబర్ 4, దొనకొండ నుండి కానీ, దర్శి నుండి కానీ వయా అద్దంకి, అద్దంకి నుండి ఒంగోలు, ఒంగోలు నుండి రామాయపట్నం. సో ప్రపోజల్ నెంబర్ 4. ఈ 4 ప్రపోజల్స్ రైల్వే లైన్లు అద్దంకి అనేది ఒక సెంట్రిక్ పాయింట్గా ఉంది. అదే కాకుండా అద్దంకి కాన్స్టిట్యుయెన్సీస్లో 4 జాతీయ రహదారులు కూడా కలుస్తూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అద్దంకి అనేది ఎంత సెంట్రల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్కి. సో అందువల్ల ఇది ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్లాలని గట్టి పట్టుదలతో సంకల్పంతో ఉన్నాము. ప్రతి ఒక్క అద్దంకి సభ్యులు, మిత్రులు దీనికి ముందుండి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.